సుప్రసిద్ధ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన దగ్గర ఉన్న కథతో సినిమా తీయాలన్న చిరకాల కోరిక తీరే వరకు దీక్ష చేస్తామని సోమందేపల్లి మండలం నల్గొండ రాయిపల్లికి చెందిన రైతు రామకృష్ణ మంగళవారం దీక్షను ప్రారంభించారు. చిరంజీవిని చూడడమే నా చివరి కోరిక అని తన అభిమానిగా ప్రతి సినిమా 30 సార్లు చూసేవాడని అన్నారు. ఆయన సినిమా రిలీజ్ అయితే ఓ పండుగలు చేసేవాడని అన్నారు. చిరంజీవిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశా, ఆయన కలవలేకపోయా. చిరంజీవిని కలిసి ఆయన కోసం నేను వ్రాసిన జానపద కథ చెప్పాలి. ఈ కథతో చిరంజీవి సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయి. తనని చూడడానికి చివరి కోరికగా నిరాహార దీక్ష చేపట్టాను. చిరంజీవి వచ్చి నన్ను కలిసేంత వరకు దీక్ష ఆపనున ప్రాణం ఇక్కడే పోయినా పర్లేదు అంటూ దీక్షకు దిగారు. రామకృష్ణకు సుమారు 62 ఏళ్ల వయసు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని. తన అభిమాన నటుడి కోసం కొన్నేళ్లుగా ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు చిరంజీవిని కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తన కథకు చిరంజీవి తప్ప వేరొకరు న్యాయం చేయరని, చిరంజీవి వచ్చి కలిస్తే తప్ప దీక్ష విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రామకృష్ణ, నల్గొండ రాయిపల్లి, సోమందేపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని. ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూశాను. ఒక్కో సినిమా 10 సార్లు 20 సార్లు కూడా చూశాను. అయితే ఇంద్రాశ సినిమానా సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే. చేశాను, సుమారు ఖర్చు పెట్టుకున్నాను. నాకు అంత ఉత్సాహం, ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట. అయితే ఆయనని నేను చూడాలని హైదరాబాద్కి 2 సార్లు పోయినాను. నాకు దర్శనం ఇవ్వలేదు. మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేశాను. ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ, జానపద కథ రాసి ఆయనకు అంది వల్ల ఆయనకు సూటబుల్ అయినట్లు రాశాను అనమాట. చరిత్రాత్మకంగా ఉంటుంది, రికార్డ్ అయిపోతుంది. ఈ బాహుబలి కూడా పనిచేద్దాం ఆ విధంగా ఉంటుంది, అట్లా రాశాను. ఆయన కోసం ఎన్ని కష్టాలు పోయినానో, ఎన్ని ఇబ్బందులు పోయినానో, ఎంత ఖర్చు పెట్టుకున్నానో. అయితే ఆయన కానీ నాతో చెప్పలేదు అనుకో, ఖర్చు పెట్టుకో చేసుకొని. అది నా అభిమానం, ఆయన మీద నాకుండే ప్రేమ, నా విశ్వాసం అంతే. ఆయన కోసము తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్లో జీడ్చుకుస్తున్నా. ఎందుకంటే ఆయన చూడాలా, జీవితంలో చూసి చచ్చిపోలా ఆయనకు సినిమా కథ అందించాలా అనేదే. ఆయన వచ్చే వరకు కూడా నేను జీడ్చంటే వినించుకోను. ఈయన చనిపోయినా పర్వాలేదు, నేను లేను పైకి, ఆయన రావాలా. అంటే చిరంజీవి రాకపోతే లేను. అదే ఈడే నిరాహార దీక్ష. ఎన్ని రోజులు చేస్తారు? చనిపోయే వరకు. నేను చనిపోయినా పర్వాలేదు, నా జీవితం ఆయన కోసం. ఎందుకు అంత అభిమానం చిరంజీవి? నా పిచ్చి అభిమానం ఆయనకి, అంతే. ఒక అభిమానం ఎంత అంటే ఎంత చెప్పలేనంత, అనంతం అన్నమాట. ఆయన మీద ప్రేమ నాకు అనంతము. వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది. అదే నా కోరిక. వచ్చే వరకు నేను దీక్ష మాత్రం విరమించను. నేను చనిపోయినా కూడా పర్వాలేదు. ఇది నా కోరిక.